Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the September month part 3 current affairs. సో లాస్ట్ క్లాస్లో పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది కదండి. సో పార్ట్ 3 ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఈ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. లెట్స్ సీ ద వన్ బై వన్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ హూ విల్ హెడ్ ద కమిటీ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ మెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ మైనారిటీస్ అండ్ ఉమెన్. సో ద పాయింట్ ఫర్ దిస్ క్వశ్చన్ సి సో రీసెంట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిటీని అపాయింట్ చేసింది. సో వై ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ద కమిటీ అండి అంటే బికాస్ ద రీజన్ ఇన్ ఇండియా ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ సో మెనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ దేర్ ఫర్ ఇండియా. ఎక్కువగా వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరి కోసం అండి అంటే లైక్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, అలాగే మైనారిటీస్ కి, అలాగే ఫీమేల్ పర్సన్స్ వీళ్ళని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని బెటర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో హూ వాజ్ ద పర్సన్ వాజ్ అపాయింట్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ ఫర్ ద బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ ఉమెన్స్ అండ్ మైనారిటీస్. వీళ్ళని డెవలప్ చేయడం కోసం ఉన్న స్కీమ్స్ ని బెటర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అపాయింట్ చేసిన కమిటీకి హెడ్ గా ఉన్న వ్యక్తి ఎవరండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ రాజ్నాథ్ సింగ్ అండ్ హీ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారిని ఈ పర్సన్ హెడ్ గా అపాయింట్ చేశారు. ఎందుకండి అంటే మన ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ కోసం స్టార్ట్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ ని వాటిని ఇంకా బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారనమాట. సో ద ఆన్సర్ ఈస్ రాజ్నాథ్ సింగ్. హీ వాజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ లక్నో కన్సిస్టెన్సీ. వీ నో ద అమిత్ షా ఇస్ వన్ మోర్ ఫేమస్ పర్సన్. ఇతను ఎవరండి అంటే అండ్ వీ నో హీ వాజ్ అవర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అశ్విని వైష్ణవ్ అనే పర్సన్ మనకి రైల్వే మినిస్టర్ గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ ఈజ్ ఆల్సో సేమ్ పర్సన్. కస్తూరి రంగన్ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్. ఇతను ఎవరండి అంటే హీ వాజ్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ ద కమిటీ ఫర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే రీసెంట్ గా లాంచ్ చేశారో ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక కమిటీ వేశారు. దట్ కమిటీ ఇస్ కే కస్తూరి రంగన్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. సో సెకండ్ క్వశ్చన్ ఈస్ వాట్ చూడండి. అండ్ హూ విల్ చైర్ ద నేషనల్ స్టీరింగ్ కమిటీ. సో హూ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ for the formed by the Ministry of Education. So the Minister of Education is Dharmendra Pradhan is our Ministry of Education. ఇతను రీసెంట్ గా ఒక కమిటీని అపాయింట్ చేశారు. సో ఆ కమిటీ దేనికి సంబంధించింది? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేషనల్ స్టీరింగ్ కమిటీ. సో నేషనల్ స్టీరింగ్ కమిటీకి ఎవరిని హెడ్ గా అపాయింట్ చేశారు? అపాయింట్ చేసిన వ్యక్తి మన ఎడ్యుకేషన్ మినిస్టర్. దేంటి ఇంతకీ నేషనల్ స్టీరింగ్ కమిటీ అని దేనికోసం అండి అంటే ఇట్ విల్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండి. సో మన ఇండియాలో నేషనల్ కరికులం అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేయడం కోసం సో దానికోసం ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి హెడ్ గా వ్యక్తిని ఎవరిని అపాయింట్ చేశారండి అంటే ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ కే కస్తూరి రంజన్. ఇతనే ఇందాక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి అపాయింట్ చేసిన కమిటీ హెడ్ కూడా ఇతనే. ఇదే పర్సన్ ఇప్పుడు నేషనల్ స్టీరింగ్ కమిటీకి హెడ్ గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఇతను చేసే పని ఏంటో తెలుసా? దేర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇండియాలో ఫామ్ చేస్తున్నారు. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో పార్ట్ గా మొత్తం ఒక 4 కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తున్నారండి. సో వాటిలో ఫస్ట్ ఏంటి అంటే దే ఆర్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ క్రియేటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్. అలాగే ఎర్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్. సో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకొక ఫ్రేమ్వర్క్. సెకండ్ పాయింట్ అనమాట. ద థర్డ్ పాయింట్ ఈస్ హూ కెన్ సే స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టీచర్స్ ఎడ్యుకేషన్. మళ్ళీ ఇంకొకటి టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో టీచర్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఫోర్త్ వన్ ఏంటి అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండి, అడల్ట్. సో ఇలా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక అడల్ట్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తూ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇచ్చిన ఒక ఫ్రేమ్వర్క్ నే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వీళ్ళ 4 కేటగిరీస్ లో వీళ్ళకి డెవలప్ చేయడం కోసం ఇలా కొత్తగా డిజైన్ చేయడం కోసం ఆ నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేశారు. దానికి కస్తూరి రంగన్ అనే పర్సన్ హెడ్ గా అపాయింట్ చేశారు. సో ఇట్ ఈస్ చేంజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. సో ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ విచ్ స్టేట్ సీఎం హ్యాస్ లాంచ్డ్ ద రీసెంట్లీ అనౌన్స్డ్ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ ఏమని అనౌన్స్ చేశారండి అంటే అక్కడున్న ఒక మిరపకాయల్ని, ఆ చిల్లీస్ ని, అలాగే ఆ స్టేట్ లో ఉన్న ఆరెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రీన్ ఏమంటాం జియోగ్రఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ ని ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఆ చిల్లీ పేరేంటి, ఆ యొక్క ఆరెంజ్ పేరేంటండి అంటే జస్ట్ అక్కడ పండేవి కాబట్టి ఆ ప్రాంతానికి తగ్గట్టు పేర్లు పెట్టారు. సో ఇప్పుడు చెప్పండి ఎక్కడ ద నేమ్ ఆఫ్ ద చిల్లీ ఇస్ కన్సిడర్డ్ సిరాఖోంగ్ చిల్లీ ఈజ్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ కల్డ్ యాజ్ ఏ తామెంగ్ గ్లోంగ్ ఈజ్ ఆరెంజ్ ఓన్లీ.
Siranj Konga is one of the chili, Tamenglong is orange. These both are got a geographical indication tag. So belongs to which of the state? And the answer should be Manipur. The person is Biren Singh is a CM of Manipur state, and he was recently giving this type of announcement only. అక్కడ వనధన కేంద్రాన్ని రీసెంట్ గా ఇనాగ్రేట్ చేస్తూ ఆ మీటింగ్ లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో మన దేశాన్ని, మన రాష్ట్రానికి సంబంధించిన సో ఏదైతే ఉందో సిరాక్ ఖోంజ్ చిల్లీకి అలాగే టామెంగ్ ఆరెంజ్ కి రెండింటికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఎప్పుడైతే వీడికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారంటే ఒక రిప్రజెంటేషన్ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా వాడి యొక్క సేల్స్ పెరుగుతాయి, వాడి యొక్క మార్కెట్ బాగుంటుంది అనమాట. సో వాళ్ళ ఫార్మర్స్ కూడా బాగుపడతారు. సో దట్స్ దానికోసం స్టార్ట్ చేశారు మణిపూర్ స్టేట్ లో అండి. అండ్ వాళ్ళకి ఇచ్చారు ఈ జిఐ ట్యాగ్ అనేది. సో మణిపూర్ స్టేట్ ద పర్సన్ ఈస్ బీరేన్ సింగ్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ లా గణేషన్ అనే పర్సన్, లా గణేషన్ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ మణిపూర్ స్టేట్. కైబూజ్ లంజో అనే ఒక నేషనల్ పార్క్ కూడా ఇదే స్టేట్ లో ఉంది. ఇక్కడే మనకి లోకతక్ అనే ఒక లేక్ కూడా ఉంది. ఆ లేక్ లోనే మనకి నేషనల్ పార్క్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి దట్ వన్. నాగాలాండ్ స్టేట్ కి ఇంతకు ముందు ఆర్ఎన్ రవి అనే పర్సన్ ని ఈ వాస్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ తమిళనాడు స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ జగదీష్ ముఖి అనే అస్సాం స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మిజోరాం స్టేట్ కి ఖమ్మంపాటి హరిబాబు అనే పర్సన్ ని కొత్తగా గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది. సత్యపాల్ మాలిక్ అనే పర్సన్ ని మేఘాలయ స్టేట్ కి కొత్తగా అపాయింట్ చేసిన గవర్నర్ అవుతారు. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి గంగా ప్రసాద్ అనే పర్సన్ సిక్కిం స్టేట్ కి ఆల్రెడీ గవర్నర్ గా ఉన్నారండి. సరే, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద ప్రసాద్ స్కీమ్ టు బూస్ట్ ద టూరిజం ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే అలొకేటెడ్ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి 200 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఈస్ అలొకేటెడ్. సో ఎందుకు అలొకేట్ చేశారండి అంటే ఎస్పెషల్లీ ఫర్ ద ప్రసాద్ స్కీమ్ అంటాం. ప్రసాద్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పిల్గ్రిమేజ్. సో పిల్గ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అంటాం. స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ ప్రసాద్ ప్రోగ్రామ్ ఓన్లీ. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? దీనికోసం సో మన ఇండియాలో ఉన్న కొన్ని ఎస్పెషల్గా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టూరిజం సెక్టార్ని బూస్టప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దట్స్ ద పాయింట్ ఏంటి? టు బూస్ట్ ద టూరిజం సెక్టార్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. లైక్ వాట్ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ దేర్? అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, అస్సాం స్టేట్ కానీ, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇక టూరిజం సెక్టార్ని బూస్టప్ చేయడం కోసం దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా స్టార్ట్ చేశారండి. దా ప్రోగ్రామ్ పేరు ప్రసాద్ స్కీమ్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ గా సో ఆల్మోస్ట్ 200 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసింది టు బూస్ట్ ఆఫ్ ద టూరిజం సెక్టార్స్ హియర్. సో దట్ దిస్ ఇస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి దెన్ అవర్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద కరెంట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా? G. Satish Reddy is a person. So that person is declared as a tourism minister of India only. Okay. Next person, tell me. And recently, which country has been barred from the participation of Winter Olympics of 2022? 2022లో వింటర్ ఒలింపిక్స్ ని బీజింగ్ కంట్రీలో కండక్ట్ చేస్తున్నారు. ఐ మీన్ బీజింగ్ సిటీలో కండక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఇన్ చైనా కంట్రీ. సో వన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ రీసెంట్లీ సస్పెండెడ్. ఎందుకు సస్పెండ్ చేశారు ఆ దేశాన్ని అంటే ఎస్పెషల్లీ 2021లో మన జరిగిన రీసెంట్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఆ కంట్రీ తన ప్లేయర్స్ ని పంపించలేదు. అంటే ఆ కంట్రీ ఆ గేమ్ ఆడలేదన్నమాట, ఆ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. సో దట్స్ వై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. దే సస్పెండెడ్ ద నార్త్ కొరియా కంట్రీ అప్ టు 2022. That means 2022, what are the games are there, especially Olympics, Winter Olympics. So this country is not participating only. So because IOC has banned this country, why it will participate it again? So that was banned. So then again after 2022 onwards, it will participate only. So the answer for the question is North Korea. So which country will host the 2026? That is Italy country will host the 2026 Winter Olympics only. Milan is a place where they're happening. Milan is one of the city. Milan అనేది ఒక సిటీ అనమాట, ఇటలీలో అక్కడ జరుగుతున్నాయి. మరి సమ్మర్ ఒలింపిక్స్ గురించి మనకు ఐడియా ఉంది కదా. సో 2021లో అంటే 2020కి సంబంధించిన గేమ్స్ 2021లో టోక్యోలో జరిగాయి. సో 2024 దట్ ఈస్ ఇన్ ప్యారిస్, 2028 లాస్ ఏంజల్స్, 2032లో బ్రిస్బనే బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా కంట్రీలో జరగబోతున్నాయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. So what is the name of the world's first cricket exclusive NFT marketplace which was launched recently? The name of the marketplace is called as a cricketcrazy.io. దీనికి మీనింగ్ ఏంటండి అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం క్రికెట్ కి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ ఎన్ఎఫ్టి మార్కెట్ ని క్రియేట్ చేయలేదు, ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. సో ఎన్ఎఫ్టి అంటే ఏంటి? దట్ ఈస్ అ నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటాం. సో నాన్ ఫంజిబుల్ టోకెన్ ఈస్ అ టోటల్ యాక్చువల్ నేమ్ ఆఫ్ దిస్ వన్, నాన్ ఫంజిబుల్ టోకెన్. సో ఇంతకీ ఈ మార్కెట్ ప్లేస్ ఏంటి, ఎన్ఎఫ్టి గురించి ఏంటండి అంటే జనరల్ గా మనకు ఒక చూడండి, ఈ మధ్యలో ఒక ట్రెండ్ క్రియేట్ అయిందండి. ఎలాంటిదండి అంటే ఆన్లైన్ లో మనకు సంబంధించిన పాత కాలకు సంబంధించిన ఏమైనా వస్తువులు ఉంటే వాటిని ఒక ఒక టైప్ ఆఫ్ ఆప్షన్ కానీ ఒక టైప్ ఆఫ్ బిడ్డింగ్ అని వేస్తున్నారు. అంటే ఏంటి, ఓల్డ్ కాయిన్స్ మన దగ్గర ఉన్న వాటిని ఆన్లైన్ లో వాటిని అమ్మడం ట్రై చేస్తున్నారు అనమాట. అలాంటివి
లేకపోతే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారి స్పెక్టికల్స్ కానీ, సో గాంధీ గారు యూజ్ చేసిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని అమ్మడానికి ట్రై చేయడం కానీ, సో పూర్వీకులకు సంబంధించిన కొన్ని ఆస్తులు ఏవైతే మన దగ్గరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో దొరికిన కొన్ని ఐటమ్స్ని వేలం వేయడం కానీ, లేకపోతే క్రికెట్కి సంబంధించిన వాటిని క్రికెట్ సచిన్ టెండూల్కర్ యూజ్ చేసిన బ్యాట్ కానీ, సో జెర్సీ టీ షర్ట్ కానీ, సో విరాట్ కోహ్లీ యూజ్ చేసిన టీ షర్ట్స్ కానీ, ఇవేవైతే గేమ్ ఆడేటప్పుడు వాడుతున్నారో వాటిని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలం వేస్తున్నారనమాట. సో వాటిని చాలా మంది పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. అలా కొనడం కోసం మనం ముందే ఎన్రోల్మెంట్ చేస్తాం చూసారా, దాన్ని నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది క్రికెట్లో కూడా స్టార్ట్ అయిందండి. సో ఇప్పటి వరకు అది క్రికెట్లో లేదు. ఇప్పుడు వాళ్ళు క్రియేటింగ్ క్యూరియాసిటీ అండి. రీసెంట్గా ఆల్మోస్ట్ 50+ క్రికెట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో ఇలా వేలం వేశారనమాట. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంతకీ ఈ టైప్ ఆఫ్ వరల్డ్ మార్కెట్ ప్లేస్ని క్రియేట్ చేసిన కంపెనీ పేరు ఏంటండి అంటే క్రికెట్ ఫౌండేషన్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు సింగపూర్ అండి. క్రికెట్ ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇస్ ఇన్ సింగపూర్. సో దట్ ఈస్ రీసెంట్లీ క్రియేటెడ్ దిస్ వన్. సో దానికోసం క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ పేరు ఏంటండి అంటే క్రికెట్ క్రేజీ .io. This is a platform. There you can get the cricket. It is one of the digital. It is one of the digital place where we can sell. They can sell the cricket digital items only. So the answer is cricketcrazy.io. Then next question should be see. Next one is which bank announced the strategic alliance with the Tata AIG General Insurance Company Limited for the distribution of non-life insurance products across the country only. So the answer for this question is Indian Postal Payment Bank. So recently this Indian Postal Payment Bank has made a alliance with the టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ. రీసెంట్గా ఈ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దేనికోసం అగ్రిమెంట్ చేశారండి అంటే టు ఇష్యూ ద నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండి. సో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వేరు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వేరు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి కొంత అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు, అది లైఫ్ ఇన్సూరెన్స్ అవుతాయి. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వాళ్ళ వెహికల్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, క్లైమ్స్ని ఆఫర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మెడికల్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకు వస్తాయి. దాంతోపాటు వాళ్ళకి ఆన్లైన్లో ఏదైనా గ్రీవియన్సెస్ ఉంటే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఒక మెసేజెస్ కానీ అలర్ట్స్ వాటిని ఇవ్వడం కానీ, బెస్ట్ ఫండింగ్ కలెక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి కోసం వీటన్నింటినీ ఏమంటామంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటాం. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్. Now our Indian Postal Payment Bank has collaborated with the Tata AIG because to issue the non-life insurance products మాత్రమే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కాదు. సో కాబట్టి the answer is considered as Indian Postal Payment Bank only. Yeah, clear? Then next question should be, tell me here. Next one is see, which organization along with the Rocky Mountains Institute has launched a Sunya program to promote the zero pollution delivery vehicles only. ఈ ప్రోగ్రామ్ యొక్క వీళ్ళు ఏం చేశారు, ఒక సూనియా అనే ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఎవరెవరు, ఒకటి రాకీ మౌంటైన్స్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఇంకొక ఆర్గనైజేషన్తో కలిపి అనమాట. సో అంటే మొత్తం ఒక రెండు ఆర్గనైజేషన్స్ కలిసి సూనియా అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దేనికోసం స్టార్ట్ చేశారండి అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టు ప్రమోట్ ద జీరో పొల్యూషన్ డెలివరీ వెహికల్స్. ఎస్పెషల్గా ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ జీరో పొల్యూషన్ డెలివరీ వెహికల్స్ ని ఇండియాలో లాంచ్ చేయడం. జీరో పొల్యూషన్ డెలివరీ వెహికల్స్ మీన్స్ వాట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. సో పొల్యూషన్ ని జీరో చేయాలి. మన వెహికల్స్ నుంచి మనకి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ యూస్ చేస్తే దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్. టు రెడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా మరి ఏదో ఒకటి కావాలి కదా, దాని పొల్యూషన్ తగ్గాలి అంటే దాని ఆల్టర్నేట్ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ యూజింగ్, దట్ ఆటోమేటికలీ ద పొల్యూషన్ షుడ్ బి జీరో. అందుకే వాళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ పేరు శూన్య అని పెట్టారు. శూన్య అంటే శూన్యం, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ పొల్యూషన్ రిలీజ్ అవ్వదు అని. దానికి అలాంటి వెహికల్స్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డ్రైవ్ ని కండక్ట్ చేశారండి. ఎవరెవరు కలిపి స్టార్ట్ చేశారు, రాకీ మౌంటైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు యుఎస్ కంట్రీ. ఇది ఒక ఎనర్జీ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఎనర్జీ కన్జర్వేషన్ కంపెనీ దిస్ వన్. ఆ కంపెనీ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. సో నీతి ఆయోగ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియన్ బేస్డ్ థింక్ ట్యాంక్ బాడీ. The both are created this type of concept only. So Sunya program is Niti Ayog along with Rocky Mountain Institute only. Okay, see the next question. So with which country India performed the exercise Surya Kiran? Surya Kiran is one of the military exercise. We did this Surya Kiran exercise with Nepal only. Surya Kiran అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మనం ఎవరితో కలిపి చేసామండి అంటే నేపాల్తో కలిసి చేసామండి. అలాగే దాని ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సముద్ర శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ కూడా రీసెంట్ గా జరిగింది, సముద్ర శక్తి. సో ఈ సముద్ర శక్తి అనే ఎక్సర్సైజ్ మనం ఎవరితో చేసామండి అంటే ఇది మనం సో వీఆర్ డిడ్ విత్ ఇండోనేషియా కంట్రీ. సో మనం ఈ ఎక్సర్సైజ్ ఇండోనేషియా కంట్రీతో చేసామండి. సో ఇండియా విత్ ఇండోనేషియా. అలాగే అల్ హిందీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ని సో ఇండియా మనం సౌదీ అరేబియా కంట్రీతో చేయాల్సి వచ్చింది. సో ఇండియా విత్ సౌదీ అరేబియా కంట్రీ.
అలాగే దట్ ఈస్ జైర్ అల్ బహర్. జైర్ అల్ బహర్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. వీ డిడ్ దిస్ ఈస్ విత్ ఖతర్ అండి. సో ఈ ఎక్సర్సైజ్ మనం ఇండియా మనం ఇది ఒక మల్టీ లేటరల్ ఎక్సర్సైజ్, వీ డిడ్ దిస్ ఖతర్. అలాగే నసీం నసీం అల్ బహర్. సో నసీం అల్ బహర్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ ని మనం ఒమాన్ కంట్రీతో కలిపి చేసామండి. సో ఇట్ ఈస్ విత్ ఒమాన్ కంట్రీ. దట్ ఈస్ అల్ మహద్ అల్ హిందీ సౌదీ అరేబియా. జైర్ జైర్ అల్ బహర్. జైర్ అల్ బహర్ ఈస్ విచ్ ఇస్ ఖజర్. Nasim Al Bahri is which is happened with Oman country. Then Kaj Ind is one of the exercise. Kaj Ind. Kaj Ind is exercise between India and Kazakhstan. సో ఇండియాకి కజకిస్తాన్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ పేరు దట్ ఈస్ అ కజ్ హింద్ అంటాం. కంకన్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఈస్ దేర్. కంకన్ అనే ఒక ఎక్సర్సైజ్ జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ ఇండియాకి యూకేకి మధ్యలో జరిగిందండి. అబి ఆర్మీ అనే ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది, అబి ఆర్మీ. సో ఈ అబి ఆర్మీ ఎక్సర్సైజ్ ఈస్ ఆల్సో విత్ ఇండియా అండ్ యూకే. ఇంద్రధనుష్ అనే ఎక్సర్సైజ్ అండి. సో ఇంద్రధనుష్ ఈజ్ ఆల్సో బిట్వీన్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా ఎవరితో చేశామండి అంటే దట్ ఈస్ ఇండియా విత్ యూకే కంట్రీ అంటాం. సో ఇలా మనకి కొన్ని కంట్రీస్ కి చాలా అగ్రిమెంట్ జరుగున్నాయి రీసెంట్ గా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. కజ్ ఇండ్ ఒకటి, సముద్ర శక్తి ఒకటి, కంకన్ ఎక్సర్సైజ్ కానీ, అల్ మొహిద్ అల్ జహింద్ కానీ, జైర్ అల్ బహర్ కానీ, నసీం అల్ బహర్, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాపెండ్ రీసెంట్లీ. సో ఈ పాయింట్స్ ని కొంచెం నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఫారెన్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద సొల్యూషన్ ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్? యూని ట్రాన్సాక్ట్ అనే ఒక అప్లికేషన్ ఈ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో యూఎన్ఏ ట్రాన్సాక్ట్ అని, TRANSACD ట్రాన్సాక్ట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ పర్టికులర్ బ్యాంక్ ఎస్పెషల్లీ టు సాల్వ్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి మనం అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాటి మధ్యలో ఉండే ఏదైనా ఇష్యూస్ కానీ, ఆ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ కానీ, వాటిని సెటిల్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక అప్లికేషన్ని, వాటికి సొల్యూషన్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ని యూని ట్రాన్సాక్ట్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ ని ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి HSBC బ్యాంక్ అండి. సో వి నో ద HSBC బ్యాంక్ ఈస్ వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్. సో కాబట్టి పాయింట్ అర్థమైంది కదా. సో HSBC ఈస్ ద వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్ హెస్ లాంచ్డ్ ద సొల్యూషన్ ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ HSBC బ్యాంక్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. అండ్ అదర్ పాయింట్ ఈస్ ఓకేసే ఇంకొక పాయింట్ ఏంటండి అంటే HSBC బ్యాంక్ ఇది హెడ్ ఆఫీస్ వచ్చి లండన్ లో ఉంది. ఏమండి హితేంద్ర దేవ్ అనే పర్సన్ ఈ బ్యాంకింగ్ రీసెంట్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్స్ విల్ హావ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అండ్ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. వీడి హెడ్ ఆఫీసెస్ ఫారెన్ కంట్రీస్ లో ఉంటాయి, మళ్ళీ బ్రాంచెస్ ఏమో మన కంట్రీలో కూడా ఉంటూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటిలో ప్రతిదీ ఫారెన్ బ్యాంకే అవుతాయి. కాకపోతే ఈ డిజిటస్ ఇండియా అనేది ఇది సింగపూర్ బేస్డ్ బ్యాంకే, కాకపోతే దీనికి ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉందండి. DBS బ్యాంక్ కూడా ఇండియాలో ఒక ప్రైవేట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసుకుంది, బట్ ఇట్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు సింగపూర్ బ్యాంక్. మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జ్ అయింది ఈ బ్యాంక్ లోనే, DBS బ్యాంక్ తోనేనండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఇసి హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద ఫినో పేమెంట్ బ్యాంక్? ఫినో పేమెంట్ బ్యాంక్ కి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ చేశారు? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ పంకజ్ త్రిపాఠి అనే పర్సన్ అండి. ఫినోపే. సో ఫినోపే హ్యాస్ బ్యాంక్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ RBI Act 1934 రీసెంట్లీ. సో ఈ బ్యాంక్ కి పంకజ్ త్రిపాఠి అనే పర్సన్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. హీ వాజ్ అ బాలీవుడ్ యాక్టర్. మనకి ఇతని గురించి బాగా చెప్పాలంటే మీర్జాపూర్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది రీసెంట్ గా తెలుసుగా. ఆ మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ఉన్న పర్సన్, అతను మెయిన్ లీడింగ్ రోల్ ఇతంది, పంకజ్ త్రిపాఠి అనే పర్సన్. అతన్ని ఫినోపే పేమెంట్ బ్యాంక్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్లీ హర్మిలా కౌర్ బైన్స్ scattered the 19 years old national record to win the 1500 meters title athletic national. She hails from which of the state? She is from the Punjab state అండి. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే రీసెంట్ గా మనకి 60th నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. 60th నేషనల్ అథ్లెటిక్స్ అనే ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందండి అంటే వరంగల్లో జరిగిందండి. సో వరంగల్ ఈజ్ అ ప్లేస్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇన్ తెలంగాణ స్టేట్. సో మన తెలంగాణ స్టేట్ లో ఉంది కదా వరంగల్లో. ఇది మన తెలంగాణ వరంగల్లో ఈ 60th నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగిందండి. సో ఈ ఛాంపియన్షిప్ లో ఒక 1500 మీటర్స్ కేటగిరీలో ఒక ఫీమేల్ పర్సన్ ఒక మెడల్ గెలుచుకుంది. ఐ మీన్ షీఈస్ క్రియేటెడ్ రికార్డ్ అనమాట. చాలా ఫాస్ట్ గా పరిగెత్తింది. హర్ ఏజ్ ఈస్ యాక్చువల్లీ 19 years ఏనండి. మొత్తం 4 మీటర్స్ అదే 4 minutes 5 seconds 35 milliseconds లో షీఈస్ క్రియేటెడ్ రికార్డ్ ఓన్లీ. మొత్తం 4 నిమిషాల 5 సెకండ్ల 35 milliseconds లో తను రికార్డ్ ని క్రియేట్ చేసేసింది. సో కాబట్టి ఇంతకీ అమ్మాయి పేరు ఏంటండి అంటే హర్ నేమ్ ఈస్ హర్మిలా కౌర్ బైన్స్ అండ్ షీఈస్ ఫ్రమ్ ద పంజాబ్ స్టేట్ అండి. సో పంజాబ్ స్టేట్ నుంచి తనని రీసెంట్ గా అపాయింట్ చేశారు. సో పంజాబ్ స్టేట్ కి రీసెంట్ గా సీఎం గా ఎవరిని అపాయింట్ చేశారు? చరణ్జిత్ సింగ్ అనే పర్సన్ ని పంజాబ్ స్టేట్ కి అపాయింట్ చేసిన కొత్త చీఫ్ మినిస్టర్ అవుతారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద థర్డ్ కోహర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి, అంటే రిప్రజెంటేటివ్స్ అండి. సో మన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మెయిన్ రిప్రజెంటేటివ్స్ కానీ గవర్నర్స్ కానీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఈ డెసిషన్స్లో పార్ట్గా ఏం చేస్తారని అంటే ఇనిషియల్ ఫేజ్గా వాళ్ళు కొన్ని ఎంటిటీస్లో ఫస్ట్ ఒక 5 ఎంటిటీస్లోనో ఒక 8 ఎంటిటీస్లోనో అవి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇలా మొత్తం ఒక 3 టైమ్స్ జరుగున్నాయి. ఇది థర్డ్ కోహర్ట్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి, సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ థర్డ్ కోహర్ట్ అండర్ ద regulatory sandbox regulatory sandbox announced recently by the RBI. Sandbox is nothing but some type of rules and regulations అండి. సో ఆర్బీఐ ఫ్రేమ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పార్ట్గా థర్డ్ కోహర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ద మెయిన్ ఇంటెన్షన్ షుడ్ బి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎంఎస్ఎంఈ లెండింగ్ అనేది మెయిన్ అవుతుంది అనమాట. అంటే ఈ ఈ మీటింగ్ యొక్క ఈ థర్డ్ కోహర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఎంఎస్ఎంఈ యొక్క లోన్స్ ఇవ్వడం కోసం కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ రిటైల్ పేమెంట్ అనేది ఫస్ట్ కోహర్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. ఫస్ట్ కోహర్ట్, సో కోహర్ట్ దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే రిటైల్ పేమెంట్ అండి. సెకండ్ కోహర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అంటాం. ఇప్పుడు ఇది జరుగుతుంది థర్డ్ది కాబట్టి, సో మూడో మీటింగ్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ పర్పస్ వచ్చి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్స్ ఇవ్వడం అవుతుంది అనమాట. ఈ కోహర్ట్ యొక్క మీటింగ్ అనేది ఆల్మోస్ట్ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఈ 45 డేస్ ఆఫ్ టైంలో ఎంఎస్ఎంఈస్ కి సంబంధించిన లోన్స్ ప్రాసెస్ గురించి మొత్తం కొన్ని కొత్త రూల్స్ ని డిజైన్ చేస్తారు. ఆ న్యూ ప్రాసెస్ ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో వాటి ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఒక 5 ఎంటిటీస్ లోనో 6 కంపెనీస్ లోనో ఆర్గనైజేషన్స్ లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. అది సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లో అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఎంఎస్ఎంఈ లెండింగ్ ఈజ్ ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ అమంగ్ ద లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ FASSI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఏ స్టేట్ టాప్ లో ఉంది? ఇది ఒక మూడోసారి రిపోర్ట్ రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ 3 years నుంచి రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ టైమ్ దట్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్. అండ్ విచ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ గుజరాత్ స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. సో లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ ఈస్ గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. సో సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది? దట్ ఈస్ కేరళ స్టేట్ వచ్చి సెకండ్ ప్లేస్ లో ఉంది. And we can say third place should be, what is the name of which state will be third? So third place is considered as a Tamil Nadu state is in third. It is the largest states category. And what about the smallest states category? Smallest states category, Meghalaya state is in first place only. So Meghalaya is in first place. Or in case of a UT's category, the answer should be Jammu and Kashmir is a union territory is in first place. So in food safety standard of India, these states are performing very well. So this quality of products are there, the quality of food items, everything will be having some properly they're releasing. So they're properly following the norms of food safety standard of India. That's why these states are in first places only in the largest, smallest and union territory categories. Next question should be see which Indian personality has been appointed by the United Secretary General Antonius Guterres as a sustainable development goals advocate. Advocate head for the start of 76th United Nations General Assembly. So United Nations 76th General Assembly has happening recently. For this one of the Indian person was appointed as a advocate head of this sustainable development goals only. So which is the person was appointed by అతన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడ్వకేట్ గా ఎవరు అపాయింట్ చేశారండి అంటే మన యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అంటానియస్ గుట్రిస్ అతను అపాయింట్ చేశారు. సో ఎస్పెషల్ గా వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడం కోసం ఇతను సపోర్ట్ చేస్తాడన్న ఉద్దేశంతో ఇతను అపాయింట్ చేశారండి. ఇంతకీ మన ఇండియన్ పర్సన్ ఎవరండి అంటే కైలాస్ సత్యార్థి అనే పర్సన్ అండి. ఇతను ఇండియన్ సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో కైలాస్ సత్యార్థి బచ్పన్ బచావో అనే ఆందోళన ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశాడు ఇతను. సో దట్స్ వై ద పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ కూడా. నోబెల్ పీస్ ప్రైజ్ ఇతనికి మలాలా యూసఫ్జాయ్కి ఇద్దరికి కలిపి 2014లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అలాంటి కైలాస్ సత్యార్థి అనే పర్సన్ ని అంటానియస్ గట్రిస్ ఎలా అపాయింట్ చేశారు? 76th యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ లో ఈ పర్సన్ ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి అడ్వకేట్ హెడ్ గా అపాయింట్ చేశారండి. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కైలాస్ సత్యార్థి అండ్ దిస్ పర్సన్ ఈస్ ఇండియన్ పర్సన్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. సో ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ రీసెంట్ గా ఖతార్ కంట్రీలో జరిగిందండి. దట్ ఈస్ ఇన్ దోహా. Then Indian person Pankaj Advani has recently won the game. And then the next one is considered as a Amit Sarkosh అనే పర్సన్ ఓడిపోయారండి. అమిత్ సర్కోష్ ఈస్ ఫ్రమ్ ద ఇటలీ కంట్రీ అండ్ హీస్ ఇటలీ కంట్రీ స్నూకర్ ప్లేయర్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ Amir Sarkosh and he was from Italy. An Indian person name is Pankaj Advani and he has won the title. The title was happened in which place? That is Doha. What is the name of the title? That is Asian Snooker Championship title only. Okay. Then next question should be see, and who will head the high level expert committee for comprehensive review of national cadet crops?
సో ఎన్సీసీ యొక్క రివ్యూ చేయడం కోసం ఎన్సీటీ యొక్క ఫ్రేమ్వర్క్ అవ్వచ్చు, ఎన్సీసీ యొక్క ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఎన్సీసీ గైడ్లైన్స్ కానీ వాటిని రివ్యూ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఫర్ దట్ కమిటీ హూ వాస్ అపాయింట్ యాజ్ హెడ్ అండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ బయాంత్ పండా అనే పర్సన్ అపాయింట్ చేశారు. హీ వాజ్ అ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? Bayanth Panda. He was a former Supreme Court judge. He was appointed as head of the committee for review the national cadet crops. So when you can say the NCC day epudandi ante, the answer should be November 25 అనేది NCC day అవుతుంది. సో 25th ఆఫ్ నవంబర్ ఇదే రోజున మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ కూడా ఉందండి. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఫీమేల్ పర్సన్స్ మీద వైలెన్స్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం November 25th ఆ డేగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి and who was a person was appointed as an ombudsman for the ombudsman cum ethics officer of DDCA అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అకాడమీ, క్రికెట్ అసోసియేషన్ అనొచ్చు లేదా క్రికెట్ అకాడమీ. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ దిస్ వన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అపాయింట్ యాజ్ ombudsman. ఎవరు ఆ పర్సన్? ombudsman అంటే మీనింగ్ ఏంటి? దిస్ పర్సన్ విల్ సాల్వ్ ద కంప్లైంట్స్. సో మనకి బ్యాంకింగ్ ombudsman ఉంది. బ్యాంకింగ్ ombudsman, దిస్ పర్సన్స్ విల్ సాల్వ్ ద కంప్లైంట్స్ ఆఫ్ కస్టమర్ రిలేటెడ్ టు బ్యాంక్స్. అండ్ దిస్ పర్సన్ ఈస్ ombudsman for cricket. So you have any queries and any type of grievances regarding cricket, and these persons give the solutions only. So what's the name of the person? The appointed as a, who was appointed as a ombudsman and ethics officer of Delhi District Cricket Association. The name of the person is considered as a Indu Malhotra was recently appointed only. What's the name? Indu Malhotra was recently appointed as head for this one. Next question should be, tell me. Next one is and who has been conferred with the Sustainable Development Goals Progress Award for the Bangladesh study progressions in achieving the Sustainable Development Goals by the United Nations sponsored Sustainable Development Solutions Network. So this one of the US country organization is there, that company is a United sponsored Sustainable Development Solution Network. This is belongs to US sponsored company, that is Sustainable Development Solution Network. So this is recently given one of the award to, given the Sustainable Development Goal Award to one of the Bangladesh country person, because the person has achieving the sustainable development goals in Bangladesh efficiently. అంటే బంగ్లాదేశ్ కంట్రీలో వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని బాగా ఇంప్లిమెంట్ చేసినందుకు, అంటే టార్గెట్ అచీవ్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇది ప్రోగ్రామ్ యాక్చువల్గా 2015లో స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టార్ట్ అయింది. బై ద ఎండ్ ఆఫ్ 2030కి మన ఇండియా షుడ్ బి సస్టైనబుల్లీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. అంటే సుస్థిర అభివృద్ధి జరగాలి. సో ఇండియా మొత్తం బాగా డెవలప్ అవ్వాలి. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి, మన టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి, లైక్ ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి దేర్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంక్రీజెస్ అవ్వాలి. సో ఇలా మనకి చాలా టార్గెట్స్ ఉన్నాయి. వీటిలో మొత్తం ఒక 17 గోల్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి 17 గోల్స్లో ఏ కంట్రీ బాగా ఇష్యూ చేస్తుందో వాళ్ళకి ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా, సో ఆ దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ని బాగా ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ షీ హాస్ డిడ్ ద వెరీ వెల్. సో మాక్సిమం పాసిబిలిటీకి వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారనమాట. సో అందుకని బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందుకు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్ అవార్డుని ప్రజెంట్ చేశారండి. సో ద అవార్డ్ హ్యాస్ గివెన్ బై ద సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ద ఆన్సర్ ఈస్ షేక్ హసీనా. షీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ కంట్రీ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ యునెస్కోకి సంబంధించి కింగ్ సిజాంగ్ లిటరసీ ప్రైజ్ని ఇచ్చారు రీసెంట్గా. సో యునెస్కో రీసెంట్గా ఈ అవార్డుని ప్రజెంట్ చేసింది. కింగ్ సిజాంగ్ లిటరసీ ప్రైజ్ అంటాం. సో ఇంతకీ ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు, ఏ ఇన్స్టిట్యూట్కి ఇచ్చారండి అంటే ద ఆన్సర్ వచ్చి NIOS అనే ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. సో ఈ ఇన్స్టిట్యూట్కి అవార్డు ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఇచ్చిన అవార్డు పేరేంటి? కింగ్ సిజాంగ్ లిటరసీ ప్రైజ్ ఇచ్చారండి. వై దిస్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ గాట్ దిస్ అవార్డ్? ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్కి అవార్డు ఇచ్చారండి అంటే ఎస్పెషల్లీ దిస్ ఈస్ గివింగ్ ద educational training for, it is enabling the education for the physically disabled challenges. ఎవరైతే PhD ఫిజికలీ డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినందుకు ఇచ్చారు. సో ఎలా అంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారండి అంటే విత్ హెల్ప్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, విత్ యూజింగ్ సమ్ టెక్నాలజీ, విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజెస్. సో మన ఇండియాలో ఉన్న కొన్ని సైన్ లాంగ్వేజెస్ని కానీ మన టెక్నాలజీస్ని యూజ్ చేసి దర్ గివ్ ద బెస్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ టు దిస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్. దట్స్ వై దస్ యునెస్కో హ్యాస్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. దట్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ ద న్యూఢిల్లీ. యునెస్కోకి సంబంధించిన ఒక న్యూఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది. దాంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే ఆర్గనైజేషన్కి, న్యూఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్స్కి అవార్డుని ప్రజెంట్ చేశారండి. సో ద ఆన్సర్ ఈస్ NIOS ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ యూ కెన్ సే రేఖా మీనన్ అనే పర్సన్ నాస్కామ్ కంపెనీకి ఫస్ట్ ఉమెన్ చైర్మన్గా రీసెంట్గా అపాయింట్ చేశారండి. సో ఇవన్నీ CBSE అనేది స్కూల్ బోర్డ్, ICSE అనేది కూడా ఒక ఎడ్యుకేషన్ బోర్డ్ అవుతుంది. ICAI చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సాహిత్య అకాడమీ అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? మొత్తం 20 మందికి ఇచ్చారండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ మన ఇండియాకి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్లో ఇస్తారు. దర్ ఇస్ 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ దేర్. వాటిలో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇస్తారు. రీసెంట్గా మొత్తం 20 మందికి ఇచ్చారు. ఆ 20 మందిలో ఫేమస్ పర్సన్స్ ఎవరండి అంటే వీరప్ప మొయిలీ అనే పర్సన్, అలాగే అరుంధతి సుబ్రహ్మణ్యం. సో ద ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు వీరప్ప మొయిలీ అనే పర్సన్ 1990 నుంచి 1992 వరకు కర్ణాటక స్టేట్కి సీఎంగా వర్క్ చేశారు. తర్వాత ఆయన ఇంకా చాలా సెంట్రల్ మినిస్టర్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అండ్ హీస్ పొలిటీషియన్ కమ్ రైటర్ అనమాట. అండ్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా యాక్ట్ చేశారు. సో లా మినిస్టర్గా యాక్ట్ చేసిన పర్సన్. ఇలా చాలా పోర్ట్ఫోలియో సెంట్రల్ మినిస్టర్గా యాక్ట్ చేశారండి వీరప్ప మొయిలీ. అండ్ అతనికి రీసెంట్గా ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు. దాంతోపాటు అరుంధతి సుబ్రహ్మణ్యం అనే పర్సన్ కూడా. అరుంధతి సుబ్రహ్మణ్యం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పోయెట్ అండ్ రైటర్ ఆల్సో. ఇద్దరికి అవార్డుని ప్రజెంట్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ హూ హ్యాస్ టేకెన్ యాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా? రీసెంట్ గా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి ఎవరిని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు? ఎవరిని అపాయింట్ చేశారండి అంటే ద ఆన్సర్ ఈజ్ రాజా రణధీర్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. అండ్ ఈజ్ ఇండియన్ పర్సన్. ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అనేది ఎక్కడ ఉందండి అంటే దిస్ ఈజ్ ఇన్ కువైట్ సిటీలో దీని హెడ్ ఆఫీస్ ఉందండి. కువైట్ సిటీ మీన్స్ ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ కువైట్ కంట్రీ. కువైట్ కంట్రీ కరెన్సీ ఏమవుతుంది అంటే దినార్ అనేది కరెన్సీగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటండి అంటే అతను ఎవరిని రీప్లేస్ చేశాడండి అంటే ఇంతకుముందు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబాహ్ అనే పర్సన్ ఉన్నారు. ఇతను ఫార్మర్ ప్రెసిడెంట్. ఇతన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు రాజా రణధీర్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ పర్సన్ కూడా కువైట్ కి సంబంధించిన పర్సన్ అండి. ఎవరు? సో ఎవరు అతను? ద పర్సన్ ఈస్ షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబాహ్ అనే పర్సన్ కూడా కువైట్ కంట్రీనే. అతన్ని మన ఇండియన్ పర్సన్ రీప్లేస్ చేశారు రాజా రణధీర్ సింగ్ అనే పర్సన్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్లీ ఇండియాలో రీసెంట్గా 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ సెంటర్ని ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేశారు? అది ఇండియాలో 61st, కానీ ఆ స్టేట్కి అది ఫస్ట్ అనమాట. ఆ స్టేట్లో అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. దట్ ఈస్ ఇన్ నాగాలాండ్ ఓన్లీ. సో నాగాలాండ్లో ఓపెన్ చేశారండి. నైఫ్యూరి అనే పర్సన్ సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. ఆర్ఎన్ రవి అనే పర్సన్ ఇంతకుముందు గవర్నర్గా ఉన్నారు. అతను కాస్త తమిళనాడు గవర్నర్ అయ్యారు. ఇప్పుడు జగదీష్ ముఖి అనే అస్సాం గవర్నర్ నాగాలాండ్కి అడిషనల్ ఛార్జ్గా యాక్ట్ చేస్తున్నారు. ఎంటంకి అనే ఒక నేషనల్ పార్క్ నాగాలాండ్లో ఫేమస్ నేషనల్ పార్క్ అండి. ఎంటంకి నేషనల్ పార్క్ ఈజ్ దేర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాగాలాండ్ స్టేట్ ఓన్లీ. హార్న్ బిల్ అనే ఫెస్టివల్ కూడా నాగాలాండ్ స్టేట్లోనే రీసెంట్గా చేస్తున్నారండి. సో మనకి కాలనమక్ అనే ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. జాగరీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. అండ్ స్ట్రాబెరీ ఫెస్టివల్ కూడా రీసెంట్గా ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే చేశారు. సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటి? 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి అంటే నాగాలాండ్లో. కానీ నాగాలాండ్ ఇది ఫస్ట్ అనమాట. సో ఇండియాలో 61st అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ ద కాపర్ మహషీర్ లోకల్ నేమ్డ్ యాజ్ ఎ కట్లీ యాజ్ ఎ స్టేట్ ఫెస్టివల్. ఆ రాష్ట్రానికి ఒక ఫిష్ ని స్టేట్ ఫెస్ట్ గా డిక్లేర్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ దాన్ని కట్లీ అని పిలుస్తారు. అదే సైంటిఫికల్ వర్డ్ అయితే కాపర్ మషీర్ అని పిలుస్తారు. ఇంతకీ ఏ రాష్ట్రానికి దాన్ని ఒక స్టేట్ ఫిష్ గా డిక్లేర్ చేశారండి అంటే ద ఆన్సర్ ఈస్ సిక్కిం స్టేట్ కి డిక్లేర్ చేశారు. ఇదే సిక్కిం స్టేట్ కి ఆల్రెడీ మనకి ఒక నేషనల్ యానిమల్ కూడా ఉంది. ద స్టేట్ యానిమల్ ఆఫ్ సిక్కిం స్టేట్ ఈస్ రెడ్ పండా. రెడ్ పండా అనేది ఆ స్టేట్ కి నేషనల్ యానిమల్ అవుతుందండి. రీసెంట్ గా బ్లాక్ నెక్డ్ క్రేన్ అనే ఒక బర్డ్ ని స్టేట్ బర్డ్ గా లడక్ డిక్లేర్ చేశారు. అలాగే క్లౌడెడ్ లెపర్డ్ ని కూడా లడక్ యూనియన్ టెరిటరీకి ఒక స్టేట్ యానిమల్ కిందకి డిక్లేర్ చేశారండి. సరే, అది తెలిసిందేగా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా అనే బుక్ ని ఎవరు రాశారండి అంటే ద ఆథర్ ఈస్ ప్రభలీన్ సింగ్ అనే పర్సన్ రాశారండి. ప్రభలీన్ సింగ్ ఇతను పంజాబ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. సో ప్రభలీన్ సింగ్ అనే పర్సన్ రాశారు. ఇది నాకు 9th సిక్ గురువు ఉన్నారుగా, సిక్ గురువులు ఉన్నారు చూసారు. వాళ్ళ 9th సిక్ గురు ఎవరైతే ఉన్నారో గురు తేగ్ బహదూర్ పర్సన్ యొక్క 400 బర్త్ యానివర్సరీ రోజు అతనికి సంబంధించిన సిక్కిజం గురించి రాసిన పుస్తకం అనమాట. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా. ద బుక్ ఆథర్ ఈజ్ ప్రభలీన్ సింగ్ అనే పర్సన్ ఈ బుక్ ని రిలీజ్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హాస్ డిక్లేర్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ 5 కంట్రీ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ అమెజాన్ ఆఫ్ యూరోప్ ఓన్లీ? అంటే జనరల్ గా బయోస్పియర్స్ అంటే ఒక కంట్రీలో ఉండొచ్చు, లేదా ఒక సిటీలోనో ఒక విలేజ్ లోనో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ బయోస్పియర్ ఏదైతే ఉందో మొత్తం ఇది 5 కంట్రీస్ ని కవర్ చేస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ 5 కంట్రీ బయోస్పియర్ రిజర్వ్ అంటాం. 5 దేశాలని కవర్ చేస్తున్న ఒక బయోస్పియర్ అనమాట. నియర్లీ 700 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ 1 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్. 1 హెక్టార్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఈ బయోస్పియర్ లొకేట్ అయి ఉందని చెప్పొచ్చు. 1 lakh hectares అని. దట్ ఈస్ కవరింగ్ ద ఆస్ట్రియా కంట్రీని కవర్ చేస్తుంది. తర్వాత స్లోవానియా అనే ఒక కంట్రీని కవర్ చేస్తుంది. యూరోప్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అండి. ఆస్ట్రియా కంట్రీ, స్లోవానియా అనే కంట్రీ కానీ, సెర్బియా కంట్రీ అవ్వచ్చు, హంగరీ కంట్రీ కానీ, క్రయోషియా కంట్రీ. వాట్ ఆర్ ద 5 కంట్రీస్? అగైన్ రిపీటింగ్ ఐఎమ్ నేమ్స్. దట్ ఈస్ ఆస్ట్రియా కంట్రీ, స్లోవానియా కంట్రీ, క్రయోషియా కంట్రీ, అండ్ హంగరీ కంట్రీ,
అండ్ సెర్బియా కంట్రీస్. కవరింగ్ దీస్ 5 కంట్రీస్ అండి. సో మొత్తం ఇంత పెద్ద లార్జెస్ట్ ఒక బయో రిజర్వ్స్ ని క్రియేట్ అయింది. దానికి అమెజాన్ ఇన్ యూరోప్ అంటాం. దాన్ని అమెజాన్ ఇన్ యూరోప్ అని పిలవచ్చు. వేర్ ఇట్ ఈస్ దేర్ అండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాస్ డిక్లేర్డ్ రీసెంట్లీ. దిస్ ఈస్ డిక్లేర్డ్ బై ద యునెస్కో ఓన్లీ. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాస్ డిక్లేర్డ్ దిస్ వన్. వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ యుఎన్డిపి? ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్ ఓన్లీ. యునిసెఫ్ న్యూయార్క్ లోనే ఉంది. యుఎన్ఐడిఓ ఇది ఆస్ట్రియాలో ఉంది, దట్ ఈస్ ఇన్ వెయినా. UNWTO it is belongs to Madrid. Madrid means it's in Spain country only. Okay, that is World Tourism Organization antam. United Nations World Tourism Organization. So next question should be see here. So as per the Union Tribal Ministers Arjun Munda, మన ట్రైబల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అర్జున్ ముండా, అండ్ హిస్ మినిస్ట్రీ వుడ్ స్టార్ట్ ద ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ్ యోజన కవరింగ్ హౌ మెనీ విలేజెస్ అక్రాస్ ద కంట్రీ ఓన్లీ. సో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ్ యోజన ప్రోగ్రామ్ లో పాటుగా ఇండియాలో ఎన్ని విలేజెస్ ని కవర్ చేశారండి అని అడిగితే ద ఆన్సర్ ఇస్ 36,000 విలేజెస్ అండి. ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ్ యోజన అనే ప్రోగ్రామ్ 2009 టైంలో స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు డెవలప్ ద రూరల్ విలేజెస్. సో ఇండియాలో ఉన్న రూరల్ విలేజెస్ ని ఒక్కొక్క విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం, సో వాటిని ప్రాపర్ గా డెవలప్ చేయడమే ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో దాంట్లో పాటు ఇప్పటి వరకు 36,000 విలేజెస్ ని ప్రాపర్ గా డెవలప్ చేశారండి. అండ్ దే ఆర్ మేకింగ్ సమ్ బెటర్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎన్ని విలేజెస్ లో ఇది కంప్లీట్ అయింది అంటే, ఎన్ని విలేజెస్ ని కవర్ చేశారండి అంటే ద ఆన్సర్ ఇస్ 36,000 విలేజెస్ అవుతాయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంటే విచ్ స్టీల్ మేకింగ్ కంపెనీ హ్యాస్ కమిషన్ ద ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ ఫర్ CO2 క్యాప్చర్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ ఓన్లీ. CO2 క్యాప్చర్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ అంటే జనరల్ గా చాలా స్టీల్ ప్లాంట్స్ లో నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, CO2 రిలీజ్ అవుతుంది. అది ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ లో వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల మనకి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అదే మనం గ్రీన్ హౌస్ ఎమిషన్ అని అంటాం. గ్లోబల్ ఏమనొచ్చు, ది గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఫామ్ అవుతాయి కదా, వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ CO2. అది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ గా మారుతుంది కాబట్టి సో వాటిని రెడ్యూస్ చేయడం కోసం ఒక CO2 క్యాప్చర్ బ్లాస్ట్ ఫర్నేస్ ని క్రియేట్ చేశారు. ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అంటాం. ఇది పర్ డేకి దగ్గరగా 5 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 గ్యాసెస్ ని క్యాప్చర్ చేస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ అంతా గ్యాస్ రిలీజ్ అయిందంటే యూ కెన్ కంపేర్ హౌ మచ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, హౌ మచ్ ఆఫ్ ఏ పొల్యూషన్ విల్ బి క్రియేటెడ్. సో అందుకని దాన్ని రెడ్యూస్ చేయడం కోసం దాన్ని క్యాప్చర్ చేస్తారు CO2ని. మరి ఏం చేస్తారు సార్ క్యాప్చర్ చేసి అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు రీయూజ్ చేస్తారు. అంటే కార్బన్ ఎకనామీలో పార్ట్గా దాన్ని రీయూజ్ చేస్తారు. అంటే కార్బన్ ఎమిషన్స్ని డైరెక్ట్గా కాకుండా ఆ కార్బన్ ఎమిషన్స్ని దాంట్లో తగ్గించేసి రిలీజ్ చేస్తారనమాట. సో కాబట్టి దానివల్ల కార్బన్ ఎమిషన్స్ అని తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఏ స్టీల్ కంపెనీ వాళ్ళు ఇలాంటి CO2 క్యాప్చర్ స్టీల్ ప్లాంట్ని క్యాప్చర్ ఫర్నేస్ని క్రియేట్ చేశారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి టాటా స్టీల్ ఓన్లీ. So Tata Steel is the first steel company has started this type of initiation. So the next question should be see. So which bank has reorganized as the world's best bank by the Euro Money? యూరో మనీ వాళ్ళు ఏ బ్యాంక్ ని వరల్డ్ బెస్ట్ బ్యాంక్ గా డిక్లేర్ చేశారు. ఇది లాస్ట్ 3 years నుంచి అదే బ్యాంక్ ఉందన్నమాట. యూరో మనీ అనేది ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ అండి. ఇది ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్. సో ఈ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏ బ్యాంక్ ఈజ్ వరల్డ్ బెస్ట్ బ్యాంక్ అండి అంటే ద ఆన్సర్ ఇస్ DBS బ్యాంక్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఏ వరల్డ్ బెస్ట్ బ్యాంక్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సర్వీసెస్ ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ లో కానీ అన్నింటిలో బెస్ట్ బ్యాంక్ గా ఉందండి. సో DBS బ్యాంక్. సో కాబట్టి దాన్ని బెస్ట్ బ్యాంక్ గా డిక్లేర్ చేశారు, విచ్ ఇస్ డిక్లేర్డ్ బై ద యూరో మనీ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో 12 సంవత్సరాలకు సంబంధించిన 12 years ఓల్డ్ అయాన్ షంక్తా హ్యాస్ వన్ ద 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఈకో హీరో అవార్డ్ ఓన్లీ. ఇంటర్నేషనల్ యంగ్ ఈకో హీరో అవార్డ్ ఫ్రమ్ విచ్ సిటీ? సో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే ద పర్సన్ ఇస్ అయాన్ షంక్తా అనే పర్సన్కి ఇచ్చారు. అండ్ దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ ముంబై అండి. ఎందుకు ఇస్తారు ఈ అవార్డు అండి అంటే ఎస్పెషల్గా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఫైట్ చేసిన పర్సన్స్కి ఇస్తారు. సో బూస్ట్ అప్ దిస్ పర్సన్ హ్యావ్ ద ఫైట్ విత్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో దట్స్ వే ఈ పర్సన్కి అవార్డుని ప్రజెంట్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ 12 years బాయ్ కదా, 12 years ఓల్డ్ అయాన్ షంక్తా హ్యాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద ముంబై ఓన్లీ. యా, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Recently, which company has signed a MOU to use ISRO facilities to develop the launch vehicle only? So that is Agnikul Cosmos. Agnikul Cosmos అనేది ఒక ఇండియన్ స్పేస్ స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఇస్రో యొక్క ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటూ, ఇస్రో యొక్క క్యాంపస్ని కానీ ఇస్రో యొక్క ఫెసిలిటీస్ అన్నింటినీ వాడుకుంటూ ఒక స్పేస్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయాలి, అంటే స్పేస్ లాంచ్ వెహికల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో కాబట్టి దానికోసం ఏ కంపెనీ వాళ్ళు ఇస్రోతో టైప్ చేశారండి అంటే ద ఆన్సర్ షుడ్ అగ్నికుల్ కాస్మోస్ అండి. అర్థమైంది కదా? అంటే ఏంటి, ఇస్రో యొక్క ఫెసిలిటీస్ అంటే ఇస్రో యొక్క సెంటర్ని యూజ్ చేసుకోవడం కానీ, ఇస్రో యొక్క టెక్నాలజీని వాడుకోవడం కానీ, ఇస్రో యొక్క మెయిన్ ఇన్నోవేషన్ హబ్స్ని యూజ్ చేసుకుంటూ ఒక కొత్త లాంచ్ వెహికల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో బికాస్ దీస్ వెహికల్స్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్ టు సెండ్ ద రాకెట్స్ ఇన్ స్పేస్ ఓన్లీ.
అందుకోసం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ వెహికల్స్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీ వాళ్ళు దేంతో అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే ఇస్రోతో యూస్ చేసుకున్నారండి. ఫెసిలిటీ ఇస్రోతో అగ్రిమెంట్ చేసుకొని ఇస్రో ఫెసిలిటీస్ ని యూస్ చేసుకుంటూ లాంచ్ వెహికల్స్ ని క్రియేట్ చేస్తారు. సరే, నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కొత్తగా అపాయింట్ చేసిన చీఫ్ ఎవరండి అంటే వివేక్ రామ్ చౌదరి అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఇతన్ని చీఫ్ గా అపాయింట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా వైస్ చీఫ్ గా ఒక పర్సన్ అపాయింట్ చేశారు. వైస్ చీఫ్ ఎవరు? సందీప్ సింగ్. లెఫ్టినెంట్ మార్షల్ సందీప్ సింగ్ అనే పర్సన్ ని వైస్ చీఫ్ గా అపాయింట్ చేయడం జరిగింది. విఆర్ చౌదరి అనే పర్సన్ ని, వివేక్ రామ్ చౌదరి అనే పర్సన్ ని చీఫ్ గా అపాయింట్ చేశారు. వీళ్ళు ఆర్కేఎస్ భదూరియా ప్లేస్ లో రీప్లేస్ అయ్యారండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అండి అంటే వీకెన్స్ October 8 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా ఉందండి. ఇండియన్ నేవీకి కొత్తగా అపాయింట్ అయిన వైస్ చీఫ్ ఎవరు? ఇండియన్ నేవీ వైస్ చీఫ్ అని ఎన్ గోర్మడే అనే పర్సన్. గోర్మడే గోర్మడే ఆ, ఇతను ఇండియన్ నేవీకి హెడ్ గా అపాయింట్ చేశారు. సో ఇండియన్ నేవీకి హెడ్ గా అపాయింట్ చేసి ఎన్ గోర్మడే అనే పర్సన్ అపాయింట్ చేశారండి. నేవీ డే ఎప్పుడు అండి అంటే ఆన్సర్ వచ్చి December 4th నేవీ డేగా ఉంది. సో ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? ఆర్మీ డే. సో వి నో ద ఇండియన్ ఆర్మీ డే వచ్చి ద 15th January ఆర్మీ డే అవుతుంది. మనకి ఆల్రెడీ మనోజ్ ముకుంద్ నిర్వాణ్ అనే పర్సన్ మనకి ఆర్మీకి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్ లో ఇతను రీప్లేస్ అవుతారండి. సరేనా? ఎన్ గోర్మడే అనే పర్సన్ ఇప్పుడు ఇండియన్ నేవీకి కరెక్ట్ గా వైస్ చీఫ్ గా ఉన్నారు. అండ్ కరంబీర్ సింగ్ అనే పర్సన్ ఆల్రెడీ ఇండియన్ నేవీకి హెడ్ గా ఉన్నారు. దీస్ బోత్ పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా ఇంకా 1 or 2 months లో రీప్లేస్ అవుతారు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ అఫీషియల్ స్లోగన్ ఆఫ్ 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ అండి? సో ఆల్రెడీ మనకి ఒలింపిక్స్ అనేది 2022 బీజింగ్ లో జరుగుతున్నాయి. నార్త్ కొరియా కంట్రీని ఆల్రెడీ సస్పెండ్ చేశారని చెప్పాను. ఇప్పుడు దీనికి ఒక కొత్త స్లోగన్ ఇచ్చారండి. సో ఏంటి ఆ స్లోగన్ అంటే టుగెదర్ ఫర్ ద షేర్డ్ ఫ్యూచర్. టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫర్ దిస్ వన్ ఓన్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే 2026లో జరగబోతున్న వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ? ద ఆన్సర్ ఈస్ విచ్ ఇస్ ఇన్ ఇటలీ. అది మిలాన్ కంట్రీలో జరగబోతున్నాయండి. సో విచ్ సెడ్ ఆల్రెడీ దిస్ పాయింట్. సో 24th ఒలింపిక్స్ అనమాట ఇవి, వింటర్ ఒలింపిక్స్ అవుతాయి. సరే, యాజ్ పర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ వాల్యూ ఎంత అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి 10% అండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైడ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ షుడ్ బి 10% అవుతుంది. సో అలాగే మనకి ఆర్బీఐ ప్రకారం ఎంత అని చెప్పాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ 9.5%. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ 8.3% అంటున్నాం. అలాగే ఐఎంఎఫ్ ఈజ్ ఆల్సో సెడ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ షుడ్ బి దట్ ఈస్ 9.5% అండి. 9.5%. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ఎంత? ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ద వాల్యూ షుడ్ బి దట్ ఈస్ 10% అండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ షుడ్ బి మనీలాలో ఉందండి. సో యాజ్ రీసెంట్లీ నరేంద్ర మోడీ గారు ఒక టీవీ ఛానల్ ఇనాగ్రేట్ చేశారు. ఆయనతో పాటు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాజ్యసభ చైర్మన్. అండ్ అగైన్ ఓం బిర్లా ఈజ్ ఆల్సో దేర్ అండ్ హీ వాస్ దిస్ లోక్సభ స్పీకర్. సో దీస్ ఆల్ పీపుల్ హ్యాస్ క్రియేటెడ్ రీసెంట్లీ వన్ ఆఫ్ ద ఒక న్యూస్ ఛానల్ క్రియేట్ చేశారండి. దట్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ద టార్గెట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ త్రూ ఇట్స్ కంటెంట్ ఓన్లీ. సో తప్పండి, ఇంతకీ ఆ టీవీ ఛానల్ పేరేంటండి అంటే సంసద్ టీవీ అండి. ఇది లోక్సభ టీవీని రాజ్యసభ టీవీని రెండింటిని కలిపి కొత్తగా సంసద్ టీవీని క్రియేట్ చేశారు. దీనికి రాణా కపూర్ అనే పర్సన్ దీనికి హెడ్ గా యాక్చువల్గా సీఈఓగా ఉన్నారు. నాట్ రాణా కపూర్, రవి కపూర్. సో రవి కపూర్ వాస్ యాక్టింగ్ యాజ్ ఎ సీఈఓ ఆఫ్ సో రవి కపూర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ సీఈఓ ఆఫ్ సంసద్ టీవీ. ఇప్పుడు ఇదే పర్సన్ దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? వెంకయ్య నాయుడు, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ వెంకయ్య నాయుడు అండ్ ఓం బిర్లా లోక్సభ స్పీకర్ అనమాట. వీళ్ళు క్రియేట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ, ఏ సిటీలో జరగబోతుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021లో ఇది క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే అంటే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల 2021లో దీన్ని క్యాన్సిల్ చేసి 2022లో కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ దావోస్ ఈస్ వన్ ఆఫ్ ద సిటీ విచ్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీలో, అక్కడే జరుగుతుందండి. ఎస్పెషల్గా ఇది గ్లోబల్ ఎకనామికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద గ్లోబల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్ లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్స్ రిప్రజెంటేటివ్స్ కానీ, వీళ్ళందరూ ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారండి. సో దే ఆర్ ఫోకసింగ్ అబౌట్ ఎకనామికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఓన్లీ. ఏ విధంగా దేశాలను డెవలప్ చేసుకోవాలి, ఎకనామికల్ పరంగా ఎలా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విల్ హ్యావ్ హెడ్ ఆఫీస్ ఇన్ కొలోగ్ని అనే ప్లేస్ ఎక్కడ ఉంది? సో కొలోగ్ని ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీలోనే ఉందండి. ఇది కూడా స్విట్జర్లాండ్ లోనే ఉంది. మనకి స్విట్జర్లాండ్ లో మనకి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ ప్లేస్ ఉంది కదా, లైక్ వాట్ ఈస్ వాచ్ వన్ జెనీవా. సో జెనీవాలో మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ హెడ్ ఆఫీస్ కానీ, ఐఎల్ఓ హెడ్ ఆఫీస్ అవ్వచ్చు, ఐఎస్ఓ హెడ్ ఆఫీస్ అవ్వచ్చు, డబ్ల్యూటీఓ హెడ్ ఆఫీస్ అవ్వచ్చు, యుఎన్సిటిఏడి హెడ్ క్వార్టర్స్ కానీ, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఐసిఏఎన్ హెడ్ క్వార్టర్స్ అవ్వచ్చు, వైపో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్ కానీ, అండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు,
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అవ్వచ్చు, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రిఫ్యూజీస్ గురించి కానీ. సో దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు హెడ్ క్వార్టర్స్. ఇవన్నిటికి హెడ్ ఆఫీస్ వచ్చి మనకి సేమ్ జెనీవాలో ఉన్నాయండి. అదే ప్లేస్లో జెనీవాలోనే కొలిగ్ని అని ఒక ప్లేస్ ఉంది దగ్గరలోనే, జెనీవాకి దగ్గరలోనే. అక్కడ దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. దట్ ఈస్ గ్లాండ్ లో ఉంది, కాకపోతే స్విట్జర్లాండ్లే, బట్ ఇట్స్ గ్లాండ్. లౌసాన్ అనే ప్లేస్ కూడా స్విట్జర్లాండ్ లో ఉంది. అక్కడ మనకి వీ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఫీఫా హెడ్ ఆఫీస్, ఫీఫా కాదు ఐఓసి హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది. అండ్ నైకే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ లౌసాన్ అనే ప్లేస్ లోనే ఉంది. దెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ కూడా లౌసాన్ అనే ప్లేస్ లో ఉంది, విచ్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్ అండి. జూరిచ్ అనేది మనకి ఫీఫా హెడ్ ఆఫీస్ వచ్చి ఎక్కడ ఉంది, ఫీఫా జూరిచ్ లో ఉంది. జూరిచ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, ఇది కూడా స్విట్జర్లాండ్ కంట్రీలో ఉందండి. దేర్ ద ఫీఫా హెడ్ ఆఫీస్ విల్ బి దేర్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ విల్ బి దేర్, దట్ ఈస్ ఇన్ జూరిచ్ ఓన్లీ. జూరిచ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ కంట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. So next question should be see, which company has been empaneled for the processing of Ayushman Bharat cards under the Pradhan Mantri Jala Arogya Yojana by the National Health Authority only. So ఈ నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం ఒక ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ని ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అండర్ ద ప్రధానమంత్రి జల ఆరోగ్య యోజన. ఈ ప్రోగ్రామ్ 2018లో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు గివ్ ద ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ టు ద 10 crore ఫ్యామిలీస్, దట్ ఈస్ ఇట్ విల్ కవర్ ద 50 crores పేషెంట్స్, 50 crores పర్సన్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది. అదే 50 కోట్ల ఫ్యామిలీ మెంబర్స్ కి, అదే 10 కోట్ల ఫ్యామిలీస్ అంటాం. ఒక్కొక్క ఫ్యామిలీ 5 చొప్పున మొత్తం 50 కోట్ల మందికి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ని 2018లో స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ ఇంకా వాళ్ళు దాంతో పాటు కొన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ని స్టార్ట్ చేశారండి. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఏ ఫ్యామిలీస్కి అయితే ఇస్తున్నారో వాళ్ళకి ఒక హెల్త్ కార్డ్ని ఇష్యూ చేయాలి. ఆ హెల్త్ కార్డ్ని ఇష్యూ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారండి అంటే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ యొక్క అవుట్ సోర్సింగ్ కంపెనీకి ఈ టార్గెట్ ప్రజెంట్ చేశారండి. సో ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఇక నుంచి హెల్త్ కార్డ్స్ ఇండియాలో ఫ్యామిలీస్ కి అందిస్తారనమాట. సో దట్స్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. సో this is BLS International company has doing this one. So next question should be see, and who has awarded the Rajabhasha Kriti awards to ministers, departments, undertakings who done the excellent work in official languages during the year 2018-19, 2019-20, 2020 and 21. సో రీసెంట్ గా మన గవర్నమెంట్ ఏం చేసిందండి అంటే ఈ అవార్డు ప్రజెంట్ చేశారు. రాజభాష కృతి అవార్డు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మినిస్టర్లకి, డిపార్ట్మెంట్లకి, అండర్టేకింగ్స్ ఎవరైతే మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ని ప్రమోట్ చేశారు. మనకి ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి? 22 ఉన్నాయి. ఆ 22 అఫీషియల్ లాంగ్వేజ్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వీ హ్యావ్ ద 22 అఫీషియల్ లాంగ్వేజెస్. వీటిని ఎవరైతే ఏ స్టేట్స్ లో ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి రాజభాష కృతి సమ్మాన్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది, కృతి అవార్డ్స్ ని. అది ఇంతకీ అవార్డులు ఎవరు ఇచ్చారండి అంటే ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ హ్యాస్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్స్ ఓన్లీ. సారీ, నాట్ రాజ్నాథ్ సింగ్ అండి, అమిత్ షా ఓన్లీ. సో అమిత్ షా, అవర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్స్ టు ఆల్ ద పర్సన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So recently, which non-banking financial company issued the India's first ever Euro Green Bonds? ఇండియాలో ఉన్న ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం యూరో గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేశారు అంటే దానికి ఆన్సర్ పిఎఫ్సి అంట, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ బేస్డ్, ఇది న్యూ ఢిల్లీకి సంబంధించిన కంపెనీ అండి. సో ఈ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా అవార్డుని ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇదొక నవరత్న కంపెనీ అండి. సో మనకి మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. సో 15 నవరత్న కంపెనీస్, వన్ ఆఫ్ ద కంపెనీస్ దిస్ వన్. ఇది ఒక పవర్ ఫైనాన్స్ కంపెనీ అండి. ఇది యాక్చువల్గా ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీనే. ఇట్స్ ఎ లీడింగ్ పవర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇండియాలో ఉన్న టాప్ పవర్ సెక్టార్స్ లో ఇది కూడా ఒక కంపెనీ అనమాట. సో వీళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు యూరో గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేశారు. ఎందుకండి అంటే సో దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్ట్మెంట్, they're raising the funds to invest in the they're raising the fund to protect the environment, and so they're raising the fund to protect the environment and climate. So to boost up the environmental activities and to save the climate and to save the climate change activities, recently the government of India, that Power Finance Corporation company has decided to issue this type of green bonds. So general గా పబ్లిక్ కి నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేస్తానంటే ఎవరు ఇవ్వరు కదా, అందుకని వాళ్ళకి బాండ్స్ ఇష్యూ చేస్తారు. సో ఈ బాండ్ మీరు తీసుకోండి, సో ఈ వర్త్ ఆఫ్ బాండ్ మీరు దగ్గర ఉంచి మీరు నాకు డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులతో మీకు ఫ్యూచర్లో కావాలన్నప్పుడు అగైన్ ఐ విల్ రిటర్న్ ద మనీ టు యూ అండ్ ఐ విల్ టేక్ బ్యాక్ మై బాండ్స్. సో మీకు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి బాండ్స్ నేను తీసుకుంటాను. సో నాకు కరెంట్లీ నీడ్ మనీ అని ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి, ఎస్పెషల్లీ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్. సో అది ఎవరు స్టార్ట్ చేశారు? పిఎఫ్సి అని ఒక
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎన్బిఎఫ్సి ఈజ్ ఇష్యూయింగ్ దీస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఓన్లీ. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఓఈసిడి ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత అనేది క్వశ్చన్ అండి. సో ఏడీబీ ప్రకారం ఎంత చెప్పాము ఇందాక, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ఇప్పుడు 10% కదా. ఓఈసిడి యాజ్ పర్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ప్యారిస్ బేస్డ్ ఆర్గనైజేషన్. As per these organizations, India GDP growth rate is 9.7%. In the Paris, we have the OECD head office is in Paris only, and UNESCO head office is also UNESCO headquarters is Paris. Reporters Without Borders head office is Paris. Financial Action Task Force headquarters is also belongs to Paris only. Clear? Financial Action Task Force FATF. We can say FATF head office is also belongs to Paris. Financial Action Task Force only. Okay. Now one more point should be see. One more point is see. So which United Nations organizations has linked a pact with the HDFC Bank and Greater Noida Authority for the dry waste management facility only. For the dry waste management facility, they make a MOU with the United Nations Development Program. So there are total partnership. How many organizations is included here? So one of the first one is that is HDFC Bank was involved here, and United Nations Development Program, HDFC Bank, UNDP, and Noida Municipal Corporation, Greater Noida Authority, especially these all people has make some type of MOU. So why they are making collaboration? The reason should be to want to make the dry waste management facility. వీళ్ళు ఒక డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని క్రియేట్ చేశారు. అంటే వేస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని రీసైక్లింగ్ చేస్తారనమాట. పర్ డేకి దగ్గరగా 300 million tons ఆఫ్, సో మెట్రిక్ టన్స్, నాట్ మిలియన్, మెట్రిక్ టన్స్, నాట్ మిలియన్ టన్స్, 300 metric tons ఆఫ్ డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని యూస్ చేస్తారనమాట. సో కాబట్టి ఆ ఫెసిలిటీని హెచ్డిఎఫ్సి బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఈస్ దట్ ఈస్ గ్రేటర్ నోయిడా కార్పొరేషన్. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక ఇనిషియేషన్ క్రియేట్ చేశారండి. సో ద ఆన్సర్ ఈస్ యుఎన్డిపి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next one is recently ISRO and CBSE successfully launched the ATL Space Challenge for the all school students across the country. When will the World Space Week 2021 will be observed? చూడండి ఎక్కడ జరుగుతుందండి అంటే దట్ ఈస్ 4th October నుంచి 10th October వరకు అండి. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అసలు చూడండి ఒకసారి. సో ఇస్రో సిబిఎస్ఈ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఏమనొచ్చు, స్పేస్ వీక్ అంటాం. ఎందుకండి అంటే జనరల్గా ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉన్న సిబిఎస్ఈ స్కూల్స్ మొత్తంలో ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళకి ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయడం కోసం పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్స్లో ఉన్న సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారండి. స్పేస్ టెక్నాలజీలో వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్పేస్ గురించి తెలియాలి. సో వాళ్ళలో ఒక కొత్త సైంటిస్టులు రావాలి వాళ్ళ నుంచి. సో దే హావ్ బూస్ట్ అప్ ద స్టూడెంట్స్ త్రూ ఆర్ ద స్పేస్ టెక్నాలజీస్. దట్స్ వై దే క్రియేటెడ్ దిస్ టైప్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఓన్లీ. అందుకే ఒక స్పేస్ వీక్ ని క్రియేట్ చేశారండి వాళ్ళు, ఆ వరల్డ్ స్పేస్ వీక్. దట్ ఈస్ ఫ్రమ్ ద 4th October to 10th October అనొచ్చు. దిస్ ఈస్ అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటాం. ఏటీఎల్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ స్పేస్ ఛాలెంజ్ ఫర్ 2021 for all the school students across the country when they will World Space Week observed on 4th October to 10th October. So next question should be see, what is the deadline for linking of PAN with Aadhaar? పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయడానికి డెడ్లైన్ పెంచారు కదా. సో మార్చ్ 2022 వరకు ఎక్స్టెన్షన్ అయిందండి. అప్ టు ఎండ్ ఆఫ్ మార్చ్ 31st of March 2022 వరకు పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ చేశారు. సో పాన్ విత్ ఆధార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో యాజ్ పర్ ద UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 7.2% అండి. సో ఇందాక మనం చెప్పినట్టు OECD ప్రకారం 9.7% ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈస్ 10%. దిస్ ఈస్ సెయింగ్ ఇండియా గ్రోత్ ఈస్ 7.2%. RBI is 9.5, IMF is 9.5, World Bank is 8.3% only. So okay, then come to the next question is see. So which company has launched the world's loans against the mutual funds, and the customers can avail quick hassle-free loans ranging from 2 lakhs to 5 crores అన్నమాట, 2 crores. సో అంటే 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్ ఇస్తారండి. ఇది ఎలా ఇస్తారు అంటే ఇది ఒక కోలెటరల్ ఫ్రీ లోన్స్ అనమాట. దీనికోసం ఎటువంటి ప్రాపర్టీని దాన్ని మార్టగేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తారండి అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో, అంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, సో ఒకేసారి మీ దగ్గర బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే సో వీ కెన్ డూ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సమ్ ప్లేసెస్. ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పూలింగ్ ఆఫ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ అండ్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ ఈస్ మ్యూచువల్ ఫండ్ అంటాం. అంటే మీ దగ్గర బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే అలా మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుందో అంతా అమౌంట్ని కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ ఫండింగ్లో ఒక షేర్ మార్కెట్ రిలేటెడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటాం.
అలా మీ బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయి ఉంటుందో దాన్ని యూజ్ చేసి మీరు లోన్ తీసుకోవచ్చు. అంతే తప్ప దానికోసం మళ్ళీ కొత్తగా ప్రాపర్టీలు పెట్టి లోన్ తీసుకోవాల్సిన పని అయితే లేదండి. సో ఇప్పుడు ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే ఆల్మోస్ట్ 5 lakh rupees నుంచి 2 crores వరకు లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. సో విచ్ ఈస్ గివెన్ బై ద విచ్ ఆఫ్ ద కంపెనీ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ద టాటా క్యాపిటల్స్ హ్యాస్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ ఆఫర్ ఓన్లీ. సో టాటా క్యాపిటల్స్ ఈస్ ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే 46 లో ఉందండి. ద ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ కంట్రీ ఫస్ట్ లో ఉంది, 46 ప్లేస్ లో ఇండియా ఉన్నాం. సో అండ్ ఇంకా అలాగే మనకి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 43 ప్లేస్ లో ఉన్నాం. అండ్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 142 ప్లేస్ లో ఉన్నాం. అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 142. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ that is called as a so what is the India's rank? 139 will be there, that is in a global happiness index. 135 will be there, that is a 135. World peace index is 135. Internet inclusion index, that is 149. Economic freedom index India rank is 121. సో చూడండి ఇక్కడ దాని 43rd ప్లేస్ లో కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 43rd, 46th ఏది 46 ఈస్ కళ ఇన్నోవేషన్ ఇండెక్స్, 43 ఈస్ కళ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 142. సో 139 ఈస్ హ్యాపీనెస్, ఐ మీన్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో 135 ఈస్ పీస్ ఇండెక్స్. Okay, 135 is peace index, 49 is internet inclusion index, 121 is that is a global economics index. India rank is 121 only. Okay, then another point should we see. Next one is which country in which country the 2022 Asian games are be held? 2022 ఏషియన్ గేమ్స్ లో ఏ కంట్రీ కండక్ట్ చేస్తుందంటే ఇది మల్టీ స్పోర్ట్ గేమ్స్ కదా. సో ఇండియాలో జరుగుతుందండి. ఇండియాలో ఇది 2022 అయితే, అదే 2026 అయితే ద ఆన్సర్ వచ్చి జపాన్ కంట్రీ. సో 2030 అయితే ద ఆన్సర్ షుడ్ బి 2030 సంవత్సరంలో సో దోహా అంటాం, ఖతార్ కంట్రీ క్యాపిటల్ ఏదైతే ఉందో దోహా, అక్కడ జరుగుతుంది 2030 సంవత్సరంలో. ఇవన్నీ ఏషియన్ గేమ్స్ అనమాట. సో అప్కమింగ్ ఏషియన్ గేమ్స్ 2026 అలాగే 2030 కూడా ఆల్రెడీ డిక్లరేషన్ పాస్ అయిందండి. సో విచ్ ఇస్ దేర్ 2026 ఇస్ జపాన్, 2030 విల్ బి దేర్ ఇన్ దోహా, అండ్ 2034 కూడా ఈజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, దట్ ఈస్ రియాద్ అంటాం. సో రియాద్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ సౌదీ అరేబియా క్యాపిటల్ ఏదైతే ఉందో అది రియాద్ అవుతుంది. దోహా మీన్స్ ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ ఖతర్. సో ఖతర్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో దోహా. రియాద్ మీన్స్ ఇట్స్ సౌదీ అరేబియా క్యాపిటల్ అవుతుందండి. సో అక్కడ 2022కి సంబంధించిన ఏషియన్ గేమ్స్ ని కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ అనదర్ పాయింట్ ఈ సి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ద లాస్ట్ పాయింట్ షుడ్ బి సి అండ్ హూ హ్యాస్ అజ్యూమ్డ్ యాజ్ ఏ అడిషనల్ చార్జ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ విచ్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. సో ఈ ఆర్గనైజేషన్ కి ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి ఎవరిని రీసెంట్ గా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్ చేశారండి అంటే అల్కా నంగారియా అరోరా అనే పర్సన్ అపాయింట్ చేశారు. అల్కా నంగారియా అరోరా వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ నంగియా. Alka Nangia Arora was appointed as a MD and chairman of National Small Industries Corporation Limited, which is having head office is New Delhi only. So okay, so then and these are the total 50 questions we completed in the part 4 of part 3 of September month. So the next class we can start the September month part 4 current affairs. So okay, thank you very much.